Hi, it is. So, good evening to all. Thing is, uh, when you develop a program, you concentrate on three things: user interface, data storage, process. అని చెప్పుకున్నాం. ప్రాసెస్ ఈజ్ మేనేజ్డ్ విత్ ఆపరేటర్స్ ఎక్సెట్రా అవన్నీ మళ్ళీ చూస్తాం. డాటా స్టోరేజ్ ఇస్ మేనేజ్డ్ విత్ వేరియబుల్స్. సో వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, వేరియబుల్కి అడ్రస్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తెచ్చుకోవాలంటే యాంపర్సెంట్ వాడతాం. రెండు, ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే దానిలో ముందు ప్రోగ్రామ్స్ వదిలేసిపోయిన వాల్యూస్ అవి ఉంటాయి, వాటిని గార్బేజ్ వాల్యూస్ అని అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక థర్డ్ థింగ్ మిగిలింది ఏదంటే యూజర్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే మీడియేటర్షిప్, బ్రోకరేజ్, మధ్యవర్తిత్వం, ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు. సో ఐఎన్టీఈఆర్ఎఫ్ఏసిఈ ఇంటర్ఫేస్ కాదు, ఎఫ్ఏసిఈ ఇంటర్ఫేస్ అంటే మధ్యవర్తిత్వం. అంటే మనం రాసే కోడ్ యూజర్కి కంప్యూటర్కి మధ్య మీడియేటర్గా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు యూజర్ కంప్యూటర్తో ఏం చేస్తాడంటే వాడు ఇన్పుట్ ఇస్తాడు, అవుట్పుట్ చూస్తాడు. అంటే ఈ ఇన్పుట్ సే బీ క్లియర్, మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, కంప్యూటర్ ఇన్పుట్ తీసుకో. మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే కంప్యూటర్ ఇన్పుట్ తీసుకుంటుంది, మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోతే కంప్యూటర్ ఇన్పుట్ తీసుకోదు. అలాగే కంప్యూటర్ అవుట్పుట్ ఇవ్వు అని కూడా మనమే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఈ కంప్యూటర్ ఇన్పుట్ తీసుకో, కంప్యూటర్ అవుట్పుట్ ఇవ్వు అని మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్స్ని యూజర్ ఇంటర్ఫేస్ అని అంటాము. అంటే బేసిక్గా యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఐఓ ఆపరేషన్స్ ఉంటాయి, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఉంటాయి. సో ఈ ఐఓ ఆపరేషన్స్ని తీసుకుంటే దీనిలో మొదట అవుట్పుట్ ఆపరేషన్. అవుట్పుట్ అంటే మనం మానిటర్ మీద డిస్ప్లే చేస్తాం. మానిటర్ మీద డిస్ప్లే చేయడానికి మనకి ప్రింట్ఎఫ్ అని ఒక ఫంక్షన్ ఉంది. పిఆర్ఐ అంటే ప్రింట్ ఫంక్షన్. ఫంక్షన్ అంటే పారాన్సర్స్ ఉంటాం. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మానిటర్ మీద డిస్ప్లే చేస్తుంది. ఇది సి లాంగ్వేజ్లో. సో దీనికి ఇక్కడ ఒక కొత్త పదం వస్తుందండి, సింటాక్స్ అని చెప్తారు. సింటాక్స్ అంటే ఏదో ఇంగ్లీష్లో చెప్తే గ్రామర్ ఆఫ్ ది లాంగ్వేజ్ అని అంటారు. ఓకే, ఓకే, అది కరెక్ట్, అది తప్పేం కాదు. కానీ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే సింటాక్స్ అంటే దాన్ని రాయాల్సిన పద్ధతి ఎలా ఉంటుందంటే సే ప్రింట్ఎఫ్ డబుల్ కోట్స్లో మెసేజ్ టు బి డిస్ప్లేడ్. ఓకే, ఎనీహౌ ప్రింట్ఎఫ్ అన్న ఫంక్షన్కి ఆల్రెడీ డెఫినేషన్ ఉంది, మనం కాల్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఒక సెమీకోలన్ పెడతాం. ప్రింట్ఎఫ్ మెసేజ్ టు బి డిస్ప్లేడ్. సో లిటరల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రింట్ఎఫ్ హాయ్ అని పెట్టాం అనుకోండి. ఆ, ఇది మాత్రమే ప్రోగ్రాంలో రాసి ప్రోగ్రామ్ని రన్ చేస్తే అది మానిటర్ మీద హాయ్ అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు హలో రావాలంటే ఏం చేయాలంటే మనం ఇలా పెట్టాలి, హలో. ఇప్పుడు రన్ చేస్తే మానిటర్ మీద హలో అని కనిపిస్తుంది. ఇది ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ కమా బి కమా సి, మూడు వేరియబుల్స్ ఉంటాయి. ఏదో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాం అంటే మూడు వేరియబుల్స్ ఉన్నాయనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కంప్యూటర్లో ర్యామ్ అనుకుందాం. ఒక రెండు బైట్ల మెమరీ దాని పేరు ఏ, ఇంకొక 2 బైట్ల మెమరీ దాని పేరు బి, ఇంకొక 2 బైట్ల మెమరీ దాని పేరు సి. ఇలా అంటే ఇక్కడ మనం ఇచ్చిన డిక్లరేషన్కి ఇలా మెమరీ అలొకేట్ అయి ఉంటుంది. నా యూ సెడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే అక్కడ ఏం జరిగింది అంటే ఏ అనే వేరియబుల్ లోపల 5 అనే వాల్యూ స్టోర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ఈక్వల్ టు 10 అన్నారు అనుకోండి, దీని లోపల 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 10. నౌ యూ సెడ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇది ప్రాసెస్. ప్రాసెస్ అన్న వెంటనే మీ మైక్రో ప్రాసెసర్ సినిమాలోకి వచ్చింది. మైక్రో ప్రాసెసర్ అన్న వెంటనే సిపియు రిజిస్టర్స్, ఏఎల్యు, అది ఫిక్స్డ్ కాన్సెప్ట్. ఏలోని వాల్యూ 5 సిపియు రిజిస్టర్స్లోకి పోయింది, బిలోని వాల్యూ 10 సిపియు రిజిస్టర్స్లోకి పోయింది. ఆ ప్లస్ ఏదైతే ఉందో ఏఎల్యుకి ఇవ్వబడింది. ఏఎల్యు 5 మీద 6 మీద ప్లస్ ఆపరేషన్ చేసింది, 15 వచ్చింది, అది అక్కడే స్టోర్ అయింది. ఎక్కడ అంటే సిపియు రిజిస్టర్స్లోనే స్టోర్ అవుతుంది రిజల్ట్ కూడా. స్టోర్ అయిన తర్వాత
అక్కడ నుంచి అది వెనక్కి పంపబడింది ఎక్కడికి? ర్యామ్లోకి. ఓకే, ఇక్కడ ర్యామ్లోకి. ఇప్పుడు ఇక్కడ మీరు ప్రోగ్రాంలో సి ఈజ్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి ఆ వచ్చిన 15 ఈ సిలోకి స్టోర్ అయింది. అంటే ర్యామ్లో ఒక వేరియబుల్లోకి స్టోర్ అయింది. ఇది సంథింగ్ ఇంపార్టెంట్. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 5 10 అక్కడికి పోయినాయి, ప్లస్ జరిగింది, 15 అక్కడే స్టోర్ అయింది, అక్కడి నుంచి వెనక్కి వచ్చింది సి అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు మీరు ప్రోగ్రాంలో నెక్స్ట్ ఇప్పుడు ఆ రిజల్ట్ని యూజర్కి డిస్ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా పెట్టారనుకోండి. సో ప్రింట్ఎఫ్ ఏం చేస్తుంది అంటే మానిటర్లో ఏం పెడితే దాన్ని డిస్ప్లే చేస్తుంది. కాబట్టి మీరు ఇలా టైప్ చేసి ప్రోగ్రామ్ని మీరు ఇలా రాస్తే, మీరు ప్రోగ్రామ్ని రన్ చేస్తే అది మీకు మానిటర్ మీద అవుట్పుట్ ఏమి ఇస్తుంది అంటే 15 ఇస్తుంది. అంటే ఒకవేళ ఇక్కడ ఇలా 50 పెట్టారనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 50, బి ఈజ్ ఈక్వల్ టు 10, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు మీరు ప్రింట్ఎఫ్ రాస్తే ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ 60 హియర్, యూ విల్ గెట్ ఓన్లీ 15. ఎందుకనంటే మీరు ప్రింట్ఎఫ్లో ఏం చెప్తే అది మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సంథింగ్ ఇంపార్టెంట్. మీరేం చెప్తే అది డిస్ప్లే చేస్తుంది మీ ప్రింట్ఎఫ్. కాబట్టి మీకు మానిటర్ మీద ఎప్పుడు 15 వస్తుంది. కానీ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 50, బి ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని అంటే ఇక్కడ 15 వస్తే అది కరెక్టా అంటే కాదు. ఆ 50 + 10 అంటే ఇక్కడ 60 వస్తే కరెక్ట్. కానీ ఇక్కడ 60 రావాలంటే మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ 60 పెట్టాలి ప్రతిసారి. ఇది అలా చేస్తే వాడిని ప్రోగ్రామర్ అనరు. ఓకే, పిచ్చాడు అని అంటారు. సో మరి 60 రావాలంటే ఏం చేయాలి అంటే 60 ఎక్కడుంది అంటే ప్రాసెస్ జరిగి సి అనే వేరియబుల్ లోపల స్టోర్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్కి ఏం చెప్పాలంటే ప్రింట్ఎఫ్ ఊరికే డబుల్ కోట్స్లో పెట్టింది డిస్ప్లే చేసేది కాదు. నువ్వు ర్యామ్లోకి పో. ర్యామ్లో సి అని ఒక వేరియబుల్ ఉంది. సి అనే వేరియబుల్లో ఏముందో దాన్ని డిస్ప్లే చెయ్యి అని చెప్పాలి. ఇప్పుడు అది అలా ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ మీ ప్రింట్ఎఫ్కి ఇంకొక సింటాక్స్ ఉంది. ప్రింట్ఎఫ్ డబుల్ కోట్స్లో ఫార్మేట్ స్పెసిఫైయర్ కామా సోర్స్ వేరియబుల్. సి డబుల్ కోట్స్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. డాటా టైప్స్ చెప్పుకున్నప్పుడు మనం ఫార్మేట్ స్పెసిఫైర్స్ చెప్పుకున్నాం కదా, ఆ ఫార్మేట్ స్పెసిఫైర్స్ ఇక్కడ వాడాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రింట్ఎఫ్ ఇప్పుడు డాటా దేనిలో ఉంది? రిజల్ట్ సిలో ఉంది కాబట్టి మనము సికి సంబంధించిన ఫార్మేట్ స్పెసిఫైర్ ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు సి అన్నది ఏ డాటా టైప్ వేరియబుల్ అంటే ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ ఫార్మేట్ స్పెసిఫైర్ %d కాబట్టి డబుల్ కోట్స్లో %d పెట్టి ఇప్పుడు %d లొకేషన్లో ఎక్కడి నుంచి వాల్యూ రావాలంటే సిలోంచి రావాలి కాబట్టి మనం ఇలా పెట్టాల్సి ఉంటుంది. సో ఇది మీ ప్రింట్ఎఫ్ కున్న రెండో సింటాక్స్. అంటే మీరు ఊరికే మెసేజ్ పెట్టాలి అంటే ఇలా ఊరికే మెసేజ్ పెట్టొచ్చు, లేదా ర్యామ్లో ఏదైనా వేరియబుల్లోని వాల్యూని మీరు డిస్ప్లే చేయాలంటే ఇలా ఫార్మాట్ స్పెసిఫైయర్ హెల్ప్ తీసుకొని పెట్టచ్చు. ఈ ఇవన్నీ వినడానికి ఆ, ఈ చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి, కానీ అసలు టెక్నికల్ పదాలు ఏవైతే మనం పరీక్షలో రాయడానికి ప్రయత్నం చేస్తామో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇవే ఈ సిచ్యువేషన్స్ మీకు చాలా విషయాలు అర్థమయ్యేలా చెప్తాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేశారనుకోండి, మీకు అలా మానిటర్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించండి, ఇది మానిటర్ అనుకోండి. దీని ముందర ఎవరు ఉంటారు అంటే యూజర్ ఉంటాడు. మనం ప్రోగ్రామర్. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని రన్ చేస్తే మానిటర్ మీద ఇక్కడ 60 అని కనిపిస్తుంది. అంటే యూజర్కి అవుట్పుట్ వచ్చింది. ఇది బాగానే ఉంది. నౌ స్టార్ట్ థింకింగ్. యూజర్కి 60 అని కనిపించిందే కానీ ఎందో 60 వచ్చింది అని మీరు ప్రోగ్రామ్ చేసింది మీరే కాబట్టి 60 వస్తే మీకు సమ్ వచ్చిందని మీకు తెలుసు. కానీ యూజర్కి ప్రోగ్రామ్ ఇస్తే యూజర్కి 60 వచ్చింది, ఓకే ఇది బాగానే ఉంది, అది ఏంది అని ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే దిస్ ఇస్ వాట్ వీ హ్యాడ్ ఎ డిస్కషన్ కాల్డ్ డాటా, ఏ వాల్యూ అవైలబుల్ ఇన్ యూజర్ ఎన్వైర్మెంట్ దట్ హ్యాస్ నో మీనింగ్ టు యూజర్. యూజర్కి 60 అని తెలిసిందే కానీ 60 ఏంది అని యూజర్కి తెలియదు. ఈజ్ కాల్డ్ డాటా.
మీనింగ్లెస్ వాల్యూ అవైలబుల్. మరి ఇలా ఉంటే బాగుంటుందా? అంటే యూజర్కి అర్థం కాకపోతే వాడు మీకు ఫోన్ చేస్తాడు, మీరు ప్రోగ్రామర్ కదా, నువ్వు ఇచ్చిన ప్రోగ్రామ్ నాకు 60 ఇచ్చింది, 60 ఏంది అని అడుగుతాడు. ఇప్పుడు ఏ యూజర్కి ఇచ్చినావో, ఏ ప్రోగ్రామ్ ఇచ్చినావో ప్రోగ్రామర్గా నీకు తెలియదు కాబట్టి ఇవన్నీ పిచ్చి పనులు అవుతాయి. అలా కాకూడదంటే ఏం చేయాలి? డాటాని యూజర్కి అవుట్పుట్గా ఇవ్వకుండా యూజర్కి డాటాని ఇన్ఫర్మేషన్గా మార్చి ఇవ్వాలి. డాటాని ఇన్ఫర్మేషన్గా ఎలా మార్చొచ్చు అంటే ఇవన్నీ డేటా టైప్స్ అప్పుడు డిస్కస్ చేశాం. డాటాని ఇన్ఫర్మేషన్గా ఎలా మార్చొచ్చు అని అంటే ప్లేస్ ఎ లేబుల్ దట్ డిస్క్రైబ్స్ డాటా టర్న్స్ డాటా ఇంటూ ఇన్ఫర్మేషన్. అంటే అదేందో దాని ముందు రాసేస్తే అదే ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ 60 అన్నదేంది? అది సమ్ కాబట్టి మానిటర్ మీద యూజర్కి సమ్ ఈజ్ ఈక్వల్ టు 60 అని కనిపించేలా చేస్తే బాగుంటుంది. అలా చేయడానికి మీ ప్రింట్ఎఫ్కి ఇంకొక సింటాక్స్ ఉంది. సే ప్రింట్ఎఫ్ మెసేజ్ విత్ ఫార్మేట్ స్పెసిఫైయర్స్ కామా సోర్స్ వేరియబుల్స్. ఇక్కడ ఒకటని కాదు, ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రింట్ఎఫ్ని ఎలా రాస్తే బాగుంటుంది అంటే ప్రింట్ఎఫ్ సమ్ ఆఫ్ పర్సెంట్ డి అండ్ పర్సెంట్ డి ఈజ్ పర్సెంట్ డి కుడ్ బి ఏ ప్రాపర్ మెసేజ్ ఏ కమా బి కమా సి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే మెసేజ్ మానిటర్ మీద కనిపిస్తుంది. ఈ ఫస్ట్ పర్సెంట్ డి లొకేషన్లో ఫస్ట్ వేరియబుల్లోని వాల్యూ, సెకండ్ పర్సెంట్ డి లొకేషన్లో సెకండ్ వేరియబుల్లోని వాల్యూ, థర్డ్ పర్సెంట్ డి లొకేషన్లో థర్డ్ వేరియబుల్లోని వాల్యూ కనిపిస్తాయి. అంటే ఇప్పుడు యూజర్కి సమ్ ఈజ్ 50 అండ్ 10 ఈజ్ 60 అని కనిపిస్తుంది. దట్ ఈజ్ మీనింగ్ఫుల్ టు యూజర్. మనం ప్రింట్ఎఫ్ని ఇలా వాడాల్సి ఉంటుంది. ఈ మూడింటిలో ఏదైనా మన అవసరాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. ఇది ప్రింట్ఎఫ్ యొక్క కథ. ఈరోజు ఈ ప్రింట్ఎఫ్ చాలు. రేపు మనము స్కాన్ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ యూస్ చేసి మనము ఇన్పుట్ తీసుకోవచ్చు. ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఈ రెండు కలిపి మనకి యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అని అంటారు. సో ఒకవేళ ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ వస్తే యూట్యూబ్ వీడియోలో కింద కామెంట్స్లో పెట్టండి. వీలున్నంత వరకు నెక్స్ట్ వీడియోలో నేను వాటిని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను.